తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడుతోంది. శనివారం స్వామికి ప్రీతికరమైన రోజు సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్టు ఆలయ అధికారులు తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం ఉమామహేశ్వరం గ్రామంలో నూతనంగా నిర్మించిన ఆలయంలో శ్రీ గణపతి సుబ్రహ్మణ్యేశ్వర సహిత కనకదుర్గాదేవి ప్రతిష్ట మహాకుంభాభిషేక మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమాలు రాయుడు శ్రీనివాసరావు శ్రీ కనకదుర్గాదేవి ఆలయ కమిటీ గ్రామ ప్రజల ఆధ్వర్యంలో వేద పండితుల బ్రహ్మత్వంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీ ఆలయానికి 50,000 రూపాయలు విరాళం ప్రకటించారు. ఈ ప్రతిష్ఠా కార్యక్రమంలో మాజీ ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ
సత్యనారాయణ, నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ వడ్డీ రఘురాం నాయుడు, జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ దుర్గాదేవి ఆలయాన్ని నిర్మాణం చేపట్టడం జరిగింది. పలు దేవాలయాల నుంచి పండితులు ఇక్కడికి వచ్చి శాస్త్ర ప్రకారంగా పూజలు చేయడమే కాకుండా ఇక్కడ హోమం కూడా అత్యద్భుతంగా నిర్వర్తించడం జరిగింది. గత 3 రోజులుగా ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉండి భారీ ఎత్తున ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం కూడా జరిగింది. గ్రామ పెద్దలందరి కృషితోటి ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. ఇంత మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా వంతుగా 50,000 రూపాయలు ఈ గుడికి విరాళంగా ప్రకటిస్తూ ఫైన్ల నుంచి తప్పించుకోవడం కోసం కాకుండా స్వీయ భద్రత కోసం హెల్మెట్ ధరించాలని బేమడోలు ఎస్ఐఎస్కే మదీనా బాషా సూచించారు. ఏలూరు జిల్లా బేమడోలు రైల్వే గేట్ వద్ద పోలీసులు హెల్మెట్ డ్రైవ్ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులకు అవగాహన కల్పిస్తూ ఫైన్లు విధించకుండా అక్కడికక్కడే హెల్మెట్లు కొనుగోలు చేయించి రోడ్డు భద్రతపై చైతన్యం కలిగించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ లేకపోవడం, చనిపోయిన ఘటనలు అధికంగా ఉన్నాయని, సురక్షిత ప్రయాణం కోసం హెల్మెట్ ధరించడం సురక్షితమని, మీకోసం మీ కుటుంబం కోసం బైకర్లు హెల్మెట్లు ధరించాలని పిలుపునిచ్చారు. నేను బేమడోలు ఎస్ఐని. మేము అందరినీ ఇప్పుడు ఇలా ఆపి ఇబ్బంది పెట్టడానికి కారణం ఏంటంటే, ఈ హైవేలో ప్రయాణిస్తూ ప్రమాదాలు బారిన పడి మీరు ఇబ్బంది పడకుండా ఉండే విధంగా మిమ్మల్ని ఆపి మీకు అవేర్నెస్ కలిగించే ఉద్దేశంతో మేము ఆపుతున్నాం. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం పోలీసులకు ఏమీ లేదు. ఈ హైవేలు చూసుకుంటే 100 యాక్సిడెంట్లు జరిగితే 99 మంది కేవలం హెల్మెట్ లేకపోవడం వల్ల మాత్రం చనిపోతున్నారు. 100లో 99 మంది వాళ్ళు చనిపోవడానికి కారణం హెల్మెట్ లేకపోవడం. ఏదైతే ఈ స్పాట్ కనిపిస్తుందో ఇక్కడ డివైడర్ కటింగ్ ఇదొకటి, మనకి ఇంకా దగ్గరలో 100 మీటర్ ఇదొకటి ఉంది, కురిలిగూడెం, ఇవన్నీ కూడా డేంజరస్ స్పాట్స్, యాక్షన్ స్పాట్స్. ఇక రాంగ్ రూట్లో రావడం, హెల్మెట్ లేకుండా ఓవర్టేక్ చేయడం, ఇలాంటి రాంగ్ యాక్షన్ ఇన్సిడెంట్స్ వల్ల 99 మంది చనిపోతున్నారు. మనకి 100 యాక్సిడెంట్స్ అయితే అందులో 90 మంది హెల్మెట్ లేకపోవడం వల్ల చనిపోతున్నారు. హెల్మెట్ ఉండి చనిపోయిన దాఖలాలు అసలు ఎక్కడ రేర్లో, చాలా మైనస్ అనమాట. కాబట్టి మీకు ఇప్పుడు హెల్మెట్ లేనందుకు చలానా వేయాలంటే కొత్త చట్టం ప్రకారం 1035 రూపాయలు చలానా ఉంది. మీకు చలానా వేసి ఇక్కడే కట్టించవచ్చు, మీరు కట్టి వెళ్ళాలి యాక్చువల్గా. కానీ మా జిల్లా ఎస్పీ గారు ప్రతాప్ శివకిషోర్ గారు ఒక మంచి ఉద్దేశంతో మీతో చలానా కట్టిస్తే అది ఉపయోగం లేని పని. మిమ్మల్ని ఆపి హెల్మెట్ కొనుక్కుంటే ఆ హెల్మెట్ మీకు, మీ కుటుంబానికి ఇంట్లో ఉపయోగపడుతుంది, మీరు ప్రమాదం బారి పడకుండా ఉంటారని మంచి ఉద్దేశంతో ఇలా హెల్మెట్ ఇక్కడ మేము వాళ్ళు రిక్వెస్ట్ చేసి ఇక్కడ రప్పిస్తున్నాం. ఎక్కడో ఏరియాలో అమ్ముకునే అతను రిక్వెస్ట్ చేసి మా ఏరియాలో పబ్లిక్ హెల్ప్ చేద్దుకొని హైవేలో వెళ్ళే వాళ్ళకి రండి అని చెప్పి పిలిచి మేము ఇక్కడ పెట్టిస్తున్నాం. మీ మంచి కోసం మిమ్మల్ని బలవంతం చేసి అయితే కొనిపించేది ఏం లేదు. కొనుక్కుంటే మీకు, మీ కుటుంబానికి ఈ ప్రమాదాల బారి పడకుండా ఉపయోగపడుతుంది హెల్మెట్. అర్థమైందండి. రీసెంట్గా మనకు కురిలు కూడా ఒక యాక్సిడెంట్ జరిగింది, 2 యువత చనిపోయారు హెల్మెట్ లేపడం వల్లే. సూరప్గూడెంలో 3 కుర్రోళ్ళు ఒక బండి మీద ట్రిపుల్ రైడింగ్ వెళ్తూ హెల్మెట్ లేపడం వల్ల ఎదుటి వాహనం గుద్ది 3 స్పాట్ డెత్. చాలా ఆ ఫోటోలు చూస్తూనే చాలా భయానకంగా ఉంటాయి వాతావరణం.
యాక్సిడెంట్లు ఫోటోలు అనేవి. వాళ్ళ బాడీ పార్ట్స్ అన్ని చింద్రవింద్ర పడిపోయి రోడ్డు మీద పడిపోయి వాళ్ళ మెదడు చెవుల్లోకి వచ్చేసి అది నేను చెప్పడానికి నాకు నోటు రావట్లేదు, దారుణంగా ఉంటుంది. అదే హెల్మెట్ పెట్టుకుని ప్రయాణం చేసామనుకోండి మనకంటూ సేఫ్టీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు కారు ఉంటే కారులో వెళ్తున్నప్పుడు కూడా సీట్ బెల్ట్ పెట్టుకుని ప్రయాణించాలి. అట్ ద సేమ్ టైం ఈ హైవేలు ఏంటంటే జర్నీ టైం సేవ్ చేయడం కోసం మంచి హైవేలు వేస్తుంది మనకి ప్రభుత్వం. అంత మాత్రమే మనం ప్రమాదాన్ని బారి పడమని కాదు. రోడ్డు ఎంత బాగున్నా సరే మన 2 వీలర్కి ఒక వెహికల్ స్పీడ్ లిమిట్ ఉంది, మన 4 వీలర్కి ఒక స్పీడ్ లిమిట్ ఉంది. మన 2 వీలర్ లిమిట్ 60, మన 4 వీలర్ లిమిట్ 80. ఇది దాటితే అవి మన మాట వినవు. మీ మంచి కోసం చెప్తున్నా, అందరూ హెల్మెట్ తీసుకోండి, ప్రమాదాలు నివారించడానికి మాకు చేయూతనివ్వండి. అందరు ఇస్తారా? హైదరాబాద్ మహానగరంలో అత్యధిక జనసాంద్రత ఉండే మైత్రివనం చౌరస్తాలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అయితే దీన్ని సకాలంలో గుర్తించడంతో భారీ ముప్పు తప్పింది. ఆదిత్య ఎన్క్లేవ్ బిల్డింగ్ అన్నపూర్ణ బ్యాక్గ్రౌండ్ ఫ్లోర్లోని ప్యానెల్ బోర్డులో ఉదయం షార్ట్ సర్క్యూట్ అయింది. పక్కనే ఉన్న షాప్ యజమానులు మంటలు నియంత్రించేందుకు ప్రయత్నించారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలికి చేరుకుంది. దీంతో మంటలు వ్యాపించకుండా అక్కడికక్కడే నియంత్రించగలిగారు. దట్టమైన పొగ మొదటి 2వ అంతస్తుకు వ్యాపించడంతో కోచింగ్ సెంటర్లోని విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. హుటాహుటిన వారందరినీ స్థానికులు, అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు సురక్షితంగా కిందకు దింపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సభలోకి దేవుడు ఫోటోలు తీసుకురావడంపై దుమారం. వైసీపీ నేతలకు దేవుడంటే నమ్మకం, భయం లేవని మంత్రి పయ్యావుల కేశవ్ మండిపాటు. చెప్పులేసుకుని దేవుడి ఫోటోలను ప్లకార్డులా పట్టుకుని సభలోకి రావడం అత్యంత దుర్మార్గం. వైసీపీ సభ్యుల తీరుపై మంత్రి కందుల దుర్గేష్ ఫైర్. వెంకటేశ్వరుడి చిత్రపటంతో తాము చేసిన ప్రదర్శనను కూడా డైవర్షన్ రాజకీయాలకు వాడుకోవడం సిగ్గుచేటు. కూటమి నేతలపై మండిపడ్డ వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. గోవిందనామ స్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.